కాసేపట్లో సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయానికి రాబోతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా Y+ కేటగిరీ సెక్యూరిటీ పెంచింది ప్రభుత్వం. అధికారిక హోదాలో మధ్యాహ్నం సచివాలయానికి వెళ్లనున్నారు పవన్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయాన్ని కాసేపటి క్రితం పరిశీలించడం జరిగింది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కు ఏదైతే Y కేటగిరీ సెక్యూరిటీ కల్పించడంతో కాస్త భద్రత ఎక్కువ ఉన్నటువంటి బిల్డింగ్ ని క్యాంప్ కార్యాలయంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఈ కార్యాలయంలో ఉండేవారు. దానికి ముందు ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంగా దేవినేని ఉమా ఇందులో ఉండేవారు. అయితే ఈ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ఈ భవనాన్ని క్యాంప్ కార్యాలయంగా ఏదైతే ప్రకటించడంతో ఆయన వచ్చి దానికి సంబంధించినటువంటి పరిశీలన గతంలోనే ఇప్పటికీ నాదెండ్ల మనోహర్ ఈ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించి వెళ్లారు. అయితే క్యాంప్ కార్యాలయం పరిశీలించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా పర్యావరణ అలాగే అటవీ సాంకేతిక శాఖ మంత్రివర్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు ఈ బిల్డింగ్ కేటాయించడంతో ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి ఏదైతే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్యాంప్ కార్యాలయంలో ఏదైతే ఆఫీసర్స్తో అధికారులతో కొంత సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి మధ్యాహ్నం సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయంలోని 2వ బ్లాక్ ఏదైతే ఆయనకు బ్లాక్ కేటాయించడం జరిగిందో 2వ బ్లాక్లో ఆయన ప్రస్తుతం తన పాలనను సెక్రటేరియట్ నుంచి 2వ బ్లాక్ నుంచి ఉప ముఖ్యమంత్రి హోదాలో పాలించనున్నారు. ఈ నేపథ్యంలో 2వ బ్లాక్ను ఈరోజు మధ్యాహ్నం ఆయన పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత చంద్రబాబు నాయుడు తోటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే రేపు ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏదైతే క్యాంప్ కార్యాలయ పరిశీలన తర్వాత ఇక్కడ నుంచి ఈ క్యాంప్ కార్యాలయం అయితే 3 అంచెల భద్రత ఇక్కడ ఉంటుంది. ఖచ్చితంగా పక్కనే ఉన్నటువంటి కోర్టు ప్రాంగణంతో పాటుగా ఇటు పక్కన అన్ని కూడా ప్రభుత్వ కార్యాలయాలు కాబట్టి కాస్త భద్రత కూడా హై సెక్యూరిటీ అవసరం ఉన్న నేపథ్యంలో ఈ బిల్డింగ్ అయితే కరెక్ట్ అని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు ఈ ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HM టీవీ, విజయవాడ.